హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. రెండు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న ప్రతి విద్యార్థికి ఈ నోటిఫికేషన్లో ఒక విజేతగా ఉండాలి. డిఎస్సి కానీ, ఎన్టీపీసీ కానీ, ఏపీ కానిస్టేబుల్ కానీ, తెలంగాణ ఎస్ఐపిసి కానీ, ఏపీ ఎస్ఐపిసి కానీ, సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ, ఏ ఎగ్జామ్ రాసినా ఇక్కడ నుంచి ప్రశ్నలు ఎందుకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్న అంటే బిట్ ఉంటుంది, గ్యారెంటీ అడుగుతాడు. ఒక 2025కి సంబంధించిన టోటల్ అవార్డ్స్ మొత్తం ఈ క్లాస్లో కవర్ అవుతాయి. గ్యారెంటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్. 2.5 గంటల ఎగ్జామ్లు పోయినా ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా నువ్వు ఒక విజేతగా ఉండాలి, నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. నువ్వు ఒక విన్నర్గా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. ఈసారి నీదంటే ఒక జాబ్ ఉండాలి. గతంలో ఎక్కడ విఫలమైనావు, గతంలో ఎక్కడ కోల్పోయినావు, గతంలో ఎక్కడ సాధించలేకపోయినావు, ఈసారి నువ్వంటే ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని మీరు బాగా వినియోగించుకోండి సార్. టోటల్ అనపు సార్, ఏపీడిఎస్సి, ఏపీ కానిస్టేబుల్, ఎన్టీపీసీ కానీ ప్రతి ఎగ్జామ్లో ఇక్కడ చాలా వరకు అడుగుతాడు. 2025 జనవరి నుండి ఈ రోజు వరకు ఉన్న టోటల్ అవార్డ్స్, టోటల్ ఎగ్జామ్లు అడిగే ఇంపార్టెంట్ అవార్డ్స్ అండి. 2025 సంవత్సరానికి ఈ క్రింది వారంలో అవార్డులు స్వీకరించిన వారిలో తప్పును గుర్తించండి. ఇక్కడ సార్ ఇక్కడ ఏంది, ఇక్కడ మన ప్రధానంగా సార్ ఇక్కడ అంటే స్వీకరించిన వారితో సరైన వారిని సరి అయిన వారిని గుర్తించండి సార్. మసాకి కాశీ వారికి ఎబెల్ బహుమతి వచ్చిందా 2025కు. సునీల్ మిట్టల్. ఈ సునీల్ మిట్టల్ అండి బ్రిటన్ అత్యున్నతమైన అవార్డు గ్రహీతన. భారత రాష్ట్రపతి స్లోవేకియా దేశం నుండి గౌరవ డాక్టరేట్ అవార్డు వచ్చిందా. వినోద్ కుమార్ శుక్లకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందా. అయ్యా, ఈ ప్రపంచంలో అత్యున్నతమైన బహుమతి అంటే నోబెల్ బహుమతి అండి, సంగీతంలో అత్యున్నతమైన బహుమతి అంటే గ్రామీ అవార్డు అండి, సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే ఆస్కర్ అవార్డు అండి, గణిత రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించే ఎబెల్ బహుమతి అండి. ఇది ఎబెల్ బహుమతిని 2003లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఎబెల్ బహుమతిని ఇచ్చేది నార్వే కంట్రీ బహుమతి ఇస్తుంది. ఒక జపాన్కు సంబంధించిన బీజ గణిత ప్రముఖ శాస్త్రవేత్తకి బహుమతి వచ్చింది. మార్చి 14 అంటే అంతర్జాతీయ గణితం రోజు, ఐన్స్టీన్ జన్మించిన రోజు. డిసెంబర్ 22 అంటే శ్రీనివాస రామానుజం జన్మించిన రోజు, జాతీయ గణితం రోజు అండి. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఇది అండి ఆన్సర్. ఇక్కడ ఓకే, ఏ రైట్ ఉంది. ఇక్కడ సునీల్ మిట్టల్ అండి, బ్రిటన్ అత్యున్నతమైన అవార్డు, నైట్వుడ్ అవార్డు లేదా ఇక్కడ సార్ అనే బిరుదు సార్ రీసెంట్లీ సునీల్ మిట్టల్కి ఇచ్చారు, రీసెంట్లీ రిషి సునాక్కి ఇచ్చారు, రీసెంట్లీ సార్ ఇక్కడ జేమ్స్ అండర్సన్ బ్రిటన్ ఈ మాజీ క్రికెట్ ప్లేయర్ ఆయన కూడా ఇచ్చారు సార్. ఇది రైటే. భారత రాష్ట్రపతి ఏప్రిల్ 7 నుండి 10 వరకు ఆమె అంటే పోర్చుగల్ కంట్రీ, స్లోవేకియా దేశాలని ఈ రెండింటిని సందర్శించింది. పోర్చుగల్ క్యాపిటల్ లిబ్సా నుండి ది సిటీ ఆఫ్ ఆనర్ అవార్డు స్వీకరించింది. స్లోవేకియా నుండి ది ఫిలాసఫర్ ది కాన్స్టాంటైన్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అవార్డు స్వీకరించింది. ఈ మధ్య వినోద్ కుమార్ శుక్లకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, 12వ హిందీ రచయితైన. తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శంకర్ కురూపండి. ఓకే, మరి ఇక్కడ సార్ ఆయన ఒడు కుజుకులు అనే నవల రాశాడు. 3 తెలుగు వాళ్ళకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి, మరో పర్సన్ ఇక్కడ రావూరి భరద్వాజ్ అండి. ఇక్కడ ఇండియాలో సాహిత్యంలో అత్యున్నతమైన అవార్డు అంటే జ్ఞానపీఠ అవార్డు. రెండోది సరస్వతి సమ్మాన్ అవార్డు. రీసెంట్లీ సరస్వతి సమ్మాన్ అవార్డు ప్రభా వర్మకు వచ్చిందండి. రౌద్రం స్వాత్విక అనే
రౌద్ర సాత్వికం అనే నవల రచయిత, కేరళ రాష్ట్రం అండి. హిందీ సాహిత్య రచయితలకు ఇచ్చే అవార్డు అంటే వ్యాస్ సమ్మాన్ అవార్డు అండి. ఇక్కడ వ్యాస్ సమ్మాన్ అవార్డు ఆన్సర్ ఉంది. ఇక్కడ పై అన్నీ కూడా సరైనవి, పై అన్నీ కూడా ఇక్కడ రైట్ సార్. గ్యారంటీగా ఇక్కడ నుంచి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. మరిన్ని అంశాలతో మన యాప్లో ఇంకా ఉంటాయి సార్. మన యాప్ను మీరు పర్చేజ్ చేయండి. స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ కూడా మన యాప్లో ఉంటుంది సార్. మన యాప్లో అంటే స్టాక్ రీసెంట్లీ కరెంటు పాలిటీ, కరెంటు జాగ్రఫీ, కరెంట్ ఎకనమీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు యూజ్ఫుల్ అయ్యే విధంగా ఏపీ డిఎస్సి ప్రత్యేక కోర్సు ఉంది, తెలంగాణ డిఎస్సి ప్రత్యేక కోర్సు ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏపీ కానిస్టేబుల్ యొక్క పీసీ, ఎన్టీపీసీ, తెలంగాణ పీసీఎస్ఐ యొక్క గ్రూప్స్ ప్రత్యేక స్పెషల్ యొక్క కోర్సు కూడా మన యాప్లో ఉంది. ఇంకా అద్భుతమైన యొక్క టోటల్ ఈ రోజు వరకు యొక్క అంశాలు ఉన్నాయి. మన ఆన్లైన్ యొక్క ఎగ్జామ్ కాబట్టి, ఆఫ్లైన్ కాదు కాబట్టి ఆన్లైన్లో 15 days వరకు యొక్క అంశాలు ఉంటాయి సార్. అన్నిటి కూడా మీరు అక్కడ యూజ్ చేసుకోవచ్చు మన యాప్ ద్వారా. 2020 సంవత్సరానికి 97వ ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రం ఏదంటాడు సార్? ఉత్తమ చిత్రం అండి. ది బ్రూటాలిస్టా, ఐ ఆమ్ స్టిల్ ఇయరా, ది పూర్ థింగ్సా, అనోరా. అనోర్ అనేది బెస్ట్ మూవీ సార్. ఈ చిత్రానికి 5 అవార్డులు వచ్చినాయి సార్. ఇక్కడ ఉత్తమ చిత్రం విభాగానికి వచ్చింది, ఉత్తమ హీరో విభాగానికి వచ్చింది, ఉత్తమ దర్శకుడు విభాగానికి వచ్చింది, ఉత్తమ ఇక్కడ సార్ ఓకే అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగానికి కూడా ఆస్కర్ అవార్డు రావడం జరిగిందండి. ఈసారి ఇండియాకు ఆస్కర్ అవార్డు రాలే. గతంలో భాను అతే, గతంలో శేఖర్ కపూర్, గతంలో ఏఆర్ రెహమాన్ ఓకే. అదేవిధంగా 2023లో RRR చిత్రానికి ఓకే సార్ నాటు నాటు సాంగ్కి ఒరిజినల్ అంటే స్కోర్ విభాగంలో ఆస్కర్ అవార్డు వచ్చింది. రేపుతామంటే 100వ ఆస్కర్ అవార్డు నుండి ఇక్కడ ఒకే స్టంట్ డిజైన్ విభాగానికి కూడా ఆస్కర్ అవార్డు ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే ఆస్కర్ అవార్డు. ఇండియాలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే దాదాసాహెబ్ ఫాల్కే. ఈ దేశంలో తొలి మూకీ చిత్రం రాజ్ హరిశ్చంద్ర చిత్రానికి దర్శకత్వం వచ్చిన వ్యక్తి. తొలి టాకీ చిత్రం అంటే ఆలమారండి, తొలి టాకీ చిత్రం ఓకే. ఇక్కడ ఐ ఆమ్ స్టిల్ ఇయర్ అంటే 97వ ఆస్కర్ అవార్డులో ఉత్తమ విదేశీ ఇక్కడ చిత్రం అండి. ఇది బ్రెజిల్ చిత్రం అండి. ఇక్కడ బ్రెజిల్ కంట్రీ యొక్క ఫీచర్ అండి. ఇది మాత్రం ఇక్కడ ప్రధానంగా ఓకే. ఇలాంటి యొక్క అంశాలే రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకి అడిగే యొక్క అవకాశం ఉంటుంది. ఈసారి అంటే ఉత్తమ హీరోయిన్ అంటే కిస్ మాడిసన్, ఆమె అనోరా చిత్రానికి అందులో నటించిన యొక్క సంఘటన సార్. మరొకటి చూడండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. 2020 సంవత్సరానికి పద్మ విభూషణ్ ఓకే, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలతో సరికాని వారెవరు ఇక్కడ ఏంటండి సార్? శారద సిన్హా సార్. ఇక్కడ శారద సిన్హాకి ఈమెకి ఇక్కడ అంటే పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది బీహార్ స్టేట్ అండి. డి నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది తెలంగాణ స్టేట్ అండి. ఒసాము సుజుకి పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించిన అంటే విదేశీయుడు ఈ సంవత్సరానికి ప్రముఖ పారిశ్రామికవేత్త అవినాష్ నాయర్ రాంగ్ అండి. ఈసారి 7గురికి పద్మ విభూషణ్ అవార్డులు, వాటికి 19 మందికి పద్మభూషణ్ అవార్డులు, 113 మందికి పద్మశ్రీ అవార్డులు, ఏపీకి 5 పద్మ అవార్డులు, తెలంగాణకి 2 పద్మ అవార్డులు, 1 డి నాగేశ్వర రెడ్డి, మందాకృష్ణ మాదిగ వీళ్ళిద్దరండి. ఏపీ నుండి మాడుగుల నాగపని శర్మ, మిరియాల అప్పారావు మరొక పర్సన్ అక్కడ ఒకేసారి, వద్దిరాజు రాఘవేంద్రాచార్య మరో పర్సన్ ఇక్కడ ఓకే. ఎవరు సార్ అంటే
కేఎల్ కృష్ణ, మరో పర్సన్ బాలకృష్ణ. బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది, మిగిలిన వారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అన్ని అవార్డులు మీకు కవర్ కావాలనే యొక్క ఉద్దేశంతోనే నేను స్పీడ్గా ఇక్కడ చెప్తున్న యొక్క సంఘటన. భారతరత్న అవార్డు తొలిసారిగా 3కి ఇచ్చారు, లాస్ట్ ఇయర్ 5గురికి ఇచ్చారు. మొత్తం 53 మందికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. 5 మహిళలు, 4 సైంటిస్టులు, 3 విదేశీయులు, ఇద్దరు 5 మహిళలు, 4 సైంటిస్టులు, 3 ఆర్టిస్టులు, 2 విదేశీయులు, 1 క్రీడాకారుడు ఇక్కడ భారతరత్న అవార్డు అండి. ఓకే, మరొక అంశం సార్, ఇక్కడ 2024 సంవత్సరానికి నోబెల్ బహుమతి గ్రహీతలతో సంబంధం లేని వారు ఇక్కడ 1901లో స్థాపించారు. తొలిసారిగా 5 రంగాల్లో 1969 నుండి ఆర్థిక రంగంలో ప్రారంభించారు. ఇండియాకు మొత్తం ఇక్కడ సార్ అర్థశాస్త్రంలో ఈసారి జేమ్స్ రాబిన్సన్కి ఇచ్చారు, ఫిజిక్స్ నుండి జేపీ ఇంట్రానికి ఇచ్చారు, రసాయన శాస్త్రం నుండి రిచర్డ్ డేవిడ్సన్ కాదు, సాహిత్య రంగం నుండి హాంకాంగ్ అనేక దక్షిణ కొరియా రచయిత్రి, ఈమెకు ది వెజిటేరియన్ అనేక నవలకి ఈమెకు ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, నోబెల్ శాంతి బహుమతి లాస్ట్ ఇయర్ హిదామ్ కియో అనేక ఒక జపాన్కు సంబంధించిన స్వచ్ఛంద సంస్థకి ఈ బహుమతిని ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. అయ్యా 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్, 1930లో సివి రామన్, 68లో హరగోవింద్ ఖురాన్, 79లో మదర్ తెరిసా, శాంతిరంగం 83లో ఫిజిక్స్ లో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ కి, 1998లో అమర్త్య సేన్కు ఆర్థిక రంగంలో, 2009లో వెంకటరామన్ రామకృష్ణ రసాయనిక రంగంలో, 2000 ఇక్కడ 14లో ఇక్కడైన కైలాస్ సత్యార్థి శాంతి రంగంలో, 2019లో అభిజిత్ బెనర్జీ ప్రవాసీ భారతీయులతో కలిసి భారతదేశాన్ని మొత్తం 9 నోబెల్ బహుమతులు వచ్చినాయి సార్ ఇక్కడ. ఓకే, డిసెంబర్ 10 నాడు నోబెల్ వర్ధంతి సందర్భంగా ఈ బహుమతుల్ని ఇస్తుంటారు. నోబెల్ స్వీడన్ కంట్రీ శాంతి బహుమతిని నార్వే క్యాపిటల్ ఓస్లోలో ఇస్తే మిగిలిన అన్ని బహుమతులను కూడా స్వీడన్ క్యాపిటల్ స్టాక్హోమ్ లో డొనేట్ చేస్తున్నారు సార్. ఓకే, మరొకటి చూడండి సార్, 2025 సంవత్సరానికి జైపూర్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అసోసియేషన్ వేడుకల్లో లపాటా లేడీస్ అనే చిత్రానికి ఎన్ని అవార్డులు ఇక్కడ రావడం జరిగింది? 9, 8, 7, 10 ఎన్నండి ఇక్కడ? 10 అవార్డులు వచ్చినాయి. ఇండియా దేంట్లో 7వ స్థానం ఉంది. విస్తీర్ణం ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8. ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9. ఇదేంటి ఇక్కడ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయాలి. 4 మల్టిపుల్స్ తీసుకొని మిగిలినవి కావు. దాదాపు ఇక్కడ నుండి దాదాపు 500 పైగా నీకు అవార్డుల గురించి తెలియాలి ఇక్కడ. ఓకే, ఈసారి ఉద్యోగం నీదే, ఈసారి కాబోయే టీచర్ నువ్వే, గ్యారంటీ ఇక్కడ కాబోయే కానిస్టేబుల్ కూడా నువ్వే అండి. 2025 సంవత్సరానికి నరేంద్ర మోడీకి ఈ అవార్డు లభించలేదు. ఏ అవార్డు రాలేదండి, గ్యారంటీ అండి. నరేంద్ర మోడీ గురించి గ్యారంటీ అడుగుతాడండి ఇక్కడ. ఏమడుగుతాడు ఇక్కడ మోడీ గురించి? అయ్యా, అమెరికా నుండి మార్టిన్ లూథర్ కింగ్ శాంతి బహుమతి 25లో రాలే, 24 వచ్చింది. మనం 25 అనుకున్నాం కాబట్టి రాంగ్ ఇది. ఓకే, మారిషస్ యొక్క దేశం అత్యున్నతమైన అవార్డు వచ్చింది, ది కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ సన్ ఇక్కడ
హిందూ ఓషియన్ అవార్డు వచ్చింది. శ్రీలంక నుండి మిత్ర విభూషణ్ అవార్డు ఇచ్చారు. శ్రీలంక నుండి బార్బడోస్ నుండి అత్యున్నతమైన యొక్క అవార్డు కూడా వచ్చింది. మొత్తం 22 అంతర్జాతీయ అవార్డులు మోడీకి వచ్చినాయి. భారత రాజ్యాంగంలో ఎన్ని భాషలు ఉన్నాయి? 22. మోడీకి ఎన్ని అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి? 22 అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి. 2025 ఫిబ్రవరి 11లో ఈయన ఫ్రాన్సు 13-12 తేదీల్లో ఈయన అమెరికా మార్చి 12 నుండి 14 వరకు మార్షిష్ కంట్రీ స్వతంత్ర వేడుకలకి మోడీ ముఖ్య అతిథి. ఏప్రిల్ 3 నుండి 4 వరకు బ్యాంకాక్ లో బీమ్స్టెక్ సమావేశాలకు ముఖ్య అతిథి. ఏప్రిల్ 5 నుండి 6 తేదీల్లో శ్రీలంక దేశం యొక్క పర్యటన మోడీ. ఏప్రిల్ 22, 23 తేదీల్లో సౌదీ అరేబియా పర్యటన. ఇలాంటి యొక్క అంశాలపై రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. మరొకటి చూడండి సార్, 2025 సంవత్సరానికి సంబంధించిన వివిధ అవార్డు గ్రహీతలతో సంబంధం లేనివారు. అరుంధతికి బ్రిటన్ నుండి అరుంధతి రాయ్ బ్రిటన్ నుండి లిటరేచర్ అవార్డు వచ్చిందా? రిషి సునాకు నైట్వుడ్ అవార్డు గ్రహీతన. జపాన్ నుండి ది లెజెండ్ ఎండోస్కోపీ అవార్డు గ్రహీత నాగేశ్వర్ రెడ్డికి ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్ అవార్డు గ్రహీత పాయల్ కపాడినా. ఏంది రాంగో? ఈమెకు అరుంధతి రాయ్కి బ్రిటన్ లిటరేచర్ అవార్డు రాలే. రిషి సునాకు బ్రిటన్ అత్యున్నతమైన అవార్డు ఇచ్చారు. జపాన్ కూడా ఈ మధ్య నాగేశ్వర రెడ్డికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి సార్. మరొకటి సార్, ఇక్కడ మరొక అంశం ఏంది? 2024 సంవత్సరానికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీతలతో సంబంధం లేదు. అయ్యా, ఈ దేశంలో క్రీడా రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే సార్ ఇక్కడ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. మరొకటి అర్జున్ అవార్డు. కోచర్లకు ఇచ్చేది ద్రోణాచార్య అవార్డు అండి ఇక్కడ. మరి మాను బాకర్ ఈమె 10 మీటర్ల షూటింగ్ లో ఒలింపిక్స్ లో 2 మెడల్స్ వచ్చినాయి. డికే గుగేష్ ఈయన చెస్ ప్లేయర్. 2024 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ యొక్క టైటిల్ విజేత హర్మన్ ప్రీత్ సింగ్ అంటే ఇండియా హాకీ కెప్టెన్. ప్రవీణ్ కుమార్ ఈయన పారా అథ్లెటిక్స్ యొక్క ప్లేయర్. కానీ వైభవ్ సూర్యవంశీ సంబంధం లేదు. ఈయన ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఈయన కీలే. వైభవ్ సూర్యవంశీ తక్కువ బంతుల్లో ఈ మధ్య IPL లో సెంచరీ చేసిన 2 సెంచరీలు పూర్తి చేసిన ప్లేయర్. బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి వైభవ్ సూర్యవంశీ అండి. మరొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రామీ అవార్డులలో ప్రవాస భారతీయురాలు చంద్రిక టండన్ ఈమెకి ఇక్కడ మరి గ్రామీ అవార్డు స్వీకరించింది. ఈమె డిజైన్ చేసిన ఆల్బమ్ పేరేమిటి? ప్రపంచంలో సంగీతంలో అత్యున్నతమైన అవార్డు అంటే గ్రామీ అవార్డు. అమెరికాలో లాస్ ఏంజల్స్ నగరంలో ఇస్తున్నారు. ఆన్సర్ త్రివేణి ఆల్బమ్ అండి ఇక్కడ. త్రివేణి ఆల్బమ్. మరొకటి చూడండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. 2025 సంవత్సరానికి క్రింది వారిలో వివిధ అవార్డులు స్వీకరించిన గ్రహీతలతో సంబంధం లేనివారు ఎవరండి? మహారాష్ట్ర భూషణ్ అవార్డు గ్రహీత రామ్జీ సుతారా. మైనస్వామి నాయుడు ఉగాది పురస్కారం లభించిందా? సాయి మధుసూదన్కి పిజి దేశం అత్యున్నతమైన అవార్డు వచ్చిందా? రాజేష్ ఉన్ని ఇక్కడ మరి
రాజేష్ ఉనికి నేషనల్ మారిటైమ్ అవార్డు వచ్చిందా? అండ్ ఇక్కడ పై అన్నీ కూడా రైట్ అండి. ఇక్కడ పై అన్నీ కూడా రైట్. 2025 సంవత్సరానికి సంబంధించిన యొక్క టోటల్ అవార్డ్స్ మొత్తం కూడా ఇక్కడ మీకు కవర్ కావడం జరిగింది. టోటల్ ఎనఫ్. ఇంకా మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. యాప్లో స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ టోటల్ ఎనఫ్ మీకు. అంటే మీకు సార్ పీడిఎఫ్లో ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం ద్వారా కూడా మీకు పీడిఎఫ్లో కూడా అవైలబుల్ ఉంటాయి సార్ ఈ క్లాసెస్ మొత్తం కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. మన యాప్ని మీరు పర్చేజ్ చేయండి. టోటల్ ఎనఫ్ అయింది. థ్యాంక్ యూ.